స్మరణ గట్టి పడాలంటే భగవంతుడు ఏం చేస్తాడంటే భక్తి దృఢతరం కావడానికి మధ్య మధ్యలో విస్మృతి పొందేటట్టుగా చేసి కొద్దిగా దూరమైనట్లుగా నటిస్తాడు. అలా నటిస్తే ఏమవుతుందంటే ఆ స్మరణ బాగా గట్టిపడుతుంది. ఒకసారి జగన్నాథ క్షేత్రాన్ని చూసి వచ్చారనుకోండి, మీలో చాలామంది జగన్నాథ క్షేత్రం చూసిన వాళ్ళే. కానీ జగన్నాథ క్షేత్రం చూసినటువంటి వాళ్ళల్లో మీకు బాగా ఏది నచ్చింది అని నేను అడిగాను అనుకోండి, ఒకరిద్దరు అంటారు మేము జెండాని బాగా చూసామండి, ఎందుకంటే కళ్ళకు కనపడుతుంది కదా, మిగిలిన జెండాలన్నీ గాలికి ఒకవైపుకి ఎగురుతుంటే సుదర్శన చక్రం మీద ఉన్నటువంటి గోపురం మీద ఉన్న జెండా మాత్రం గాలికి భిన్నమైనటువంటి దిక్కులో ఎగురుతుండగా చూసి మేము ఆశ్చర్యపోయామండి అంటారు. నేను ఇప్పుడు మీకు ఇంకొక విషయం చెప్పాను అనుకోండి, 45 అంతస్తులు పైకెక్కి జెండా ఎగరేయాలి. 45 అంతస్తుల పైకి ఎక్కి జెండా ఎగరవేసేటప్పుడు చేతిలో ఏ విధమైనటువంటి పట్టు కానీ ఆధారం లేకుండా కానీ ఎక్కుతారు 45 అంతస్తులు. మీరు ఆ జెండా ఎగరేయడానికి ఎక్కడని చూడాలి, అసలు ఎలా ఎక్కుతారు. అలా ఎక్కి అంత పెద్ద జెండాని కడతారు, కట్టి మళ్ళీ కిందకి దిగిపోతారు. ఆ జెండా ఒకరోజు కట్టలేదనుకోండి పూరిలో, ఇక కొన్ని సంవత్సరాల పాటు గుడి ద్వారం తీయడానికి వీల్లేదు, తలుపులు తీయడానికి వీల్లేదు. అంత ప్రధానం జెండా. అంటే అసలు ఆ పతాకావిష్కరణ మనకు భగవంతుడు ఎంత గొప్ప వైభవాన్ని కట్టబెట్టాడో చూడండి. ఎక్కడది ఈ లక్షణం అంటే, మీరు భారతాన్ని పరిశీలించండి. వెళ్ళగానే వాళ్ళెవరు అని అడిగితే విరాట పర్వంలో కాంచనమయ వేదిక అని మొదలుపెట్టి ఎవరి జెండా మీద ఏ గుర్తులున్నాయో చెప్పి ఆ గుర్తుని బట్టి ఆ జెండా ఉన్నటువంటి రథంలో ఉన్నవాడు ఆయన అని చెప్తాడు అర్జునుడు ఉత్తర కుమారుడితో. జెండా పడిపోతే వీరుడి తలకాయ పడిపోయినట్టే. అందుకే మీరు పౌరాణికంగా పురాణంలో యుద్ధాలు పరిశీలిస్తే బాణం పెట్టి జెండా కొట్టేస్తారు. జెండా కొట్టేసరి జెండా పడిపోయింది అంటే వీరుడి